లైఫ్ సైన్స్ లో 2030 నాటికి కొత్తగా 1,00,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్స్ అత్యున్నత నిర్ణాయక సంస్థ అస్బయోటిక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో నిర్వహిస్తున్న అస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన గురువారం కీలక ఉపన్యాసం చేశారు. 2 ఏళ్లలో తెలంగాణ లైఫ్ సెక్షన్ రంగంలో సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్స్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. 20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు దాదాపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2,500 మంది అతిథులు ఈరోజు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. మొట్టమొదటిసారి మన ఇండియన్ ఓరియంటెడ్ కాన్ఫరెన్స్గా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారు మనను ప్రత్యేకంగా ఆహ్వానించడం, రాష్ట్రానికి సంబంధించిన లైఫ్ సైన్సెస్ కానీ ఫార్మాకు సంబంధించిన ప్రగతి మరి అభివృద్ధిని తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ప్రత్యేకంగా మనం పిలవడం అనేది ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన దిగ్గజాలు, రీసెర్చర్స్, సైంటిస్ట్, బయోటెక్ ఇంజనీర్స్ ఈరోజు అనేక మంది చేసిన ఫలితం దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో 60,000 కోట్ల పైసలు పెట్టుబడులు రావటం అనేది గొప్ప సాధించిన విజయం. ఈ విజయాన్నింటిని కూడా ఇక్కడ మేము తెలియజేసి మరి ఆస్ట్రేలియా ఇతర దేశాలకు సంబంధించిన ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, వాణిజ్య వ్యాపార కేంద్రాలు ఉన్నారో, కొత్త పరిశోధన చేసి మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా మీరు తెలంగాణకు రండి, హైదరాబాద్కి రండి, అక్కడ ఉన్న బృహత్తరమైన ఈకో సిస్టమ్ సంబంధించిన ప్రత్యేకతను చూడండి, మా రాష్ట్రంలో మీరు తప్పకుండా వచ్చి మీ పెట్టుబడులు పెట్టండి. ఈ పెట్టుబడుల ద్వారా మా ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే నైపుణ్యం గల విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా భారతదేశం, ప్రత్యేకించి తెలంగాణ, ఆస్ట్రేలియా దేశాలు కొలాబరేట్ చేయాలని మరి వారందరినీ కూడా కోరటం, ప్రత్యేకంగా లాస్ బయోకి సంబంధించి మరి అనేక దేశాలకు సంబంధించి మేము సమావేశం కావటం, మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రత్యేకత గురించి, హైదరాబాద్ సిటీకి సంబంధించిన ప్రత్యేకతను వారు తెలియజేసి పెట్టుబడులు పెట్టాలని, ఉపాధి అవకాశాలు మన తెలంగాణ మరి ప్రతిభ గల విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా మా ప్రయత్నం చేస్తాం.